అజ్ఞానాన్ని తొలగదోసి జ్ఞానం వైపుకి నడిపించగల సమర్థుడు గురువు అనమాట. మేము గురువులము, నీకు ఆశీర్వచనం చేస్తున్నాము. మీ ఇద్దరికి వివాహం అవుతుంది, ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ లోకంలో ఒక గొప్ప సాంప్రదాయాన్ని నిలబెట్టు. శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు తప్పకుండా రక్షిస్తాడు అనే ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణ, నువ్వు వెంటనే బయలుదేరి రావాల్సిందని అగ్నిజ్యోతుడు చెప్తాడండి కృష్ణుడికి. అప్పుడు వచ్చేద విదర్భ భూమికి, కృష్ణుడు అంటాడండి, వచ్చేద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము, సురుచిర లీలన్ తెచ్చెద బాలన్, సురుచిర లీలన్ తెచ్చెద బాలన్, రేల్మిడి వచ్చెద అడ్డంబురి పొల్వచ్చిన పూరన్. ఈ మాట అనగానే, ఈ మాట వినగానే, అగ్నిజ్యోతుడు చెప్పింది వినగానే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడండి. అన్నగారికి కూడా ఈ విషయం చెప్పలేదండి బలరాముడికి. మనస్ఫూర్తిగా పిలిచిన వాడి కోసం పరిగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటాడో చూడండి. శార్తిని పిలిచి రథం సిద్ధం చేయమన్నాడండి. అగ్నిజ్యోతుడితో కలిసి రథం మీద కూర్చొని గబగబా వచ్చేస్తున్నాడు. అంతోపల బలరాముడికి తెలిసింది విషయం. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడండి. విదర్భ రాజ్యంలోని కుండిన నగరానికి రుక్మిణీదేవిని రాక్షస వివాహం చేసుకొని తీసుకురావడానికి వెళ్ళారు అన్నారండి. అన్నగారి ప్రేమ అన్నగారిదండి. తమ్ముడు ఒక్కడెళ్తే ఉంటాడండి? తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యాన్ని తీసుకొని వెనకాల బలరాముడు ఫాలో అయ్యాడండి. కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధుల్లో తిరుగుతున్నాడు. అక్కడి వాళ్ళని నేను చూసి, ఏమి అందగాడ్రా ఈ మహానుభావుడు, ఆ నెమలిపించము, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు, ఆ కిరీటం, కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంకే చ ముక్తావలిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి, విజయతే గోపాల చూడామణి అని అందరూ ఎంత అందంగా ఉన్నాడు. నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి అని ఆ పొంగిపోతున్న సమయంలో నుండి అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతుందండి. కనుడాభూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండుది తప్పుగా తలచెనో విచ్చేసెనో. ఈయన వెళ్ళాడు, ఆయన బయలుదేరి మధ్యలో ఎవరికైనా చిక్కాడా, ఇది కృష్ణుడు తప్పుగా అనుకున్నాడా, అయితే వచ్చేశాడా, ఈశ్వరుండి అనుకూలింపదలంచునో తలపడు, ఆర్యా మహాదేవియున్నను రక్షింప నెరుంగని ఎరుగదో, నా భాగ్యం ఎట్లున్నదో. అగ్నిజ్యోతుడు వెళ్ళాడో లేదో, మార్గ మధ్యలో ఏదైనా బడలికను పొందాడో, ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్ళి నేను రచించిన ఆ లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో ఇలా రాయడం ఏంటి, కృష్ణుడు రానని అన్నాడో వస్తానని అన్నాడో, నేను కృష్ణుడిని పొందగలను పొందలేను అని ఆవిడ వ్యాకులత చెందుతుందండి. కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు, తగు నీ చక్రి విదర్భరాజసుతగు తచ్చంబు వైదర్భియుందగు నీ చక్రికి ఇంత మంచిదగునే, దాంపత్యమీ ఇద్దరందగులంబు గట్టిన బ్రహ్మ నేర్పరిగదా, దర్పాహతారాతి అయి మగడౌ గావుత చక్రి ఈ రమణికి మా పుణ్యమూలంబునన్. నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గొప్పవారు అండి. కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు, రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరు దంపతులు అయితే ఎంత బాగుంటుందో. కానీ తండ్రి ఈమెను శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేస్తానంటున్నాడు.
వీళ్ళిద్దరికి వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యాలన్నింటినీ ఇచ్చేస్తామన్నాడండి. మా పుణ్యఫలాలన్నీ కూడా ఆవిడే తీసుకుని ఆవిడ కృష్ణుడిని భర్తగా పొందాలి అని ఆ ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారండి. ఈశ్వరుణ్ణి చూసేసరికి ఆ జననీ జనకులు ఇద్దరు సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయపడుతుంది. అమ్మవారి అన్న మాటల్లో ఆవిడ ఏమనిందండి, ఆర్యా మహాదేవి అనే ఒక గమ్మత్తైన మాట అండి. ఇదే రుక్మిణీ కళ్యాణానికి ఆయువు పొట్టు అంటారండి. ఆర్యా మహాదేవి ఎవరు? మనం చదువుకున్నాం శివానందలహరి. శంకరాచార్య వారు అంటారండి శివానందలిలో, బాణత్వం వృషభత్వమర్ధవపుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహత చేత్యాది రూపం దదౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో భాగో హరి పూజ్యాత్ పూజ్యతరత్స ఏవ హి నచేత్కో వా తదన్యోధికః. శ్రీ మహావిష్ణువే శంకరుణ్ణి అనేక రూపాలతో సేవించి ఆర్యా మహాదేవి అనే పేరుతో పరమశివుని ఇల్లాలైనాడండి. ఈ ఆర్యా మహాదేవికి సంబంధించిన పద్యం చదివిన ఒక ఫలితం వస్తుందండి. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు, లేదా ఐశ్వర్య భంగమైపోయినవాడు, లేదా సంతానము పొందలేనివాడు, ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషుడితో వివాహం అవ్వాలని ఆడపిల్లకు రాసి పెట్టి ఉంటే, ఎవరైతే ఈ పద్యాలు వింటున్నారో, ఎవరు ఈ పద్యాలు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కళ్యాణం చూస్తున్నారో వారి నొసట వ్రాత మారి శిశుపాలుడు తప్పి శిశుపాలుడి బదులు కృష్ణుడు వచ్చినట్టు యోగ్యుడైన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవాడు. రుక్మిణీ కళ్యాణాన్ని చదివినా చూసినా మనకి కొన్ని కోట్ల జన్మల నుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మ వాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదాలు పట్టగలుగుతామండి. అదే పెళ్ళైన వాళ్ళకి వచ్చే ఫలితం అన్నమాట. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణము ఉద్ధరింపజేస్తుంది అని తెలుసుకోవాలండి. అప్పుడు అంతోపల అగ్నిజ్యోతుడు రథం దిగి రుక్మిణి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడండి. వచ్చి మెచ్చే భగవద్గుణోన్నతికి అమేయ ధనావలులిచ్చే నాకు. కృష్ణుడు నీ గుణాలను మెచ్చుకున్నాడు. నీ వంటి శిష్యురాలు గురువు అయినందుకు నాకు ఎంతో ధనాన్ని ఇచ్చాడు. తావచ్చే సుదర్శనాయుధుడు వాడే. సుదర్శన చక్రాన్ని పట్టుకుని వచ్చేసాడు. సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైనా, దేవతలు రాక్షసులు కలిసి వచ్చినా సరే రాక్షస వివాహం కొనిపోవు నిన్ను. రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెళ్తాడు. నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. కృష్ణుడు నీ గుణాలను మెచ్చుకున్నాడు. నీ వంటి శిష్యురాలకి గురువు అయినందుకు నాకు ఎంతో ధనాన్ని ఇచ్చి పంపించాడు. సుదర్శన చక్రాన్ని పట్టుకొని వచ్చేసాడు. దేవతలు రాక్షసులు కలిగి వచ్చినా సరే, ఎంతమంది అయినా సరే వచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెళ్తాడు. నీ జీవితం ఫలించింది పో అని అంటాడు అగ్నిజ్యోతుడు రుక్మిణీదేవి. ఇప్పుడు రుక్మిణీదేవి పరమ సంతోషాన్ని పొందిందండి. అమ్మవారు రుక్మిణీదేవి ఏం చేసింది? పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసిందండి. ఆడపిల్ల 5వ తనం నిలబడాలంటే గౌరీ తపస్సు చేయాలండి. గౌరీ తపస్సు చేయించేటప్పుడు ఆమె చేత ఏం చేయించాలి? అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహాన్ని ఆ కుంకుమార్చన వల్లనే పొందగలుగుతారండి. కన్య సువాసినిగా మారబోతుంది. ఆ తర్వాత పిల్ల తల్లి కావడానికి అన్నిటికీ కావలసిన అదృష్టం ఆ సమయంలోనే ఆ కుంకుమ పూజ అప్పుడే కటాక్షింపబడుతుంది. అవి గౌరీ తపస్సు చేసేటప్పుడు
గౌరీ తపస్సు జరుగుతున్నంతసేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే రుక్మిణీదేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయానికి వెళ్ళింది. భీష్మకుడు కొన్ని మంగళసూత్రాలు చేయించి వృద్ధ ముత్తైదువులకు ఇచ్చాడండి. గౌరీ తపస్సు అయ్యే వరకు ఆ పిల్ల మాట్లాడకూడదు, మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామాలు వినాలి. అప్పాలు అమ్మవారికి పరమ పవిత్రమైన వంటకం అండి అప్పాలు. భీష్మకుడు అప్పాలు వండించాడు. వండించి ఒక్కొక్క అప్పము చెరుకు కర్ర మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువులకు ఇప్పించాడు. ఆడపిల్ల పెళ్లి పీటల మీద కూర్చునే ముందు ఉప్పు ఇవ్వాలి. ఆ సమయంలో ఉప్పును పుచ్చుకోను అనకూడదట. ఆ సమయంలో పెద్ద ముత్తైదువ మాంగళ్య దేవతగా ఉప్పును పుచ్చుకొని దీర్ఘ సుమంగళి భవాని ఆశీర్వచనం చేస్తారండి. పసుపు కుంకుమలతో 3 తరాలు చూసి ఆనందంగా నీ భర్త ధర్మాత్ముడై చేయి పట్టుకొని 7 తరాలు చెప్పుకునేట్లు బతికి ముసల్దానమైపోయి పండు బొగ్గైపోయి పరమ ఆరోగ్యంతో ఉన్న నీ భర్త తొడ మీద తలబెట్టుకొని ఆయన ముఖం చూస్తూ మరలా జన్మంటూ ఉంటే ఆయనకే భార్య కావాలని కోరుకుంటూ వెళ్ళిపోయే అదృష్టము ఈమె పొందుగాక అని మనస్సులో ఆశీర్వదించగలగాలి. ఆ ఆశీర్వచనమే ఈ సువాసినికి అంగరక్షయ నిలబడుతుంది. కాబట్టి ఆమె చెరుకు కర్రలు పంచిందండి, అందరికి ముత్తైదులకు అప్పాలు పంచింది, మంగళసూత్రాలు పంచింది. అప్పుడు చెప్పిందండి, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశునన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ. మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ. హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించింది. సనాతులైన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకొని ఉన్నాను. మీరిద్దరూ కూడా సనాతనంగా ఆది దంపతులు. అమ్మా, నీవు తరగని 5వ తనంతో ఉన్నావు, అలా నన్ను కూడా 5వ తనంతో నిలబెట్టవా? ఓ ఈశ్వరి, నీవు దయకు సముద్రం వంటి దానివి. కృష్ణుడిని నాకు భర్త చేయవలసింది. నిన్ను నమ్మిన వాళ్ళకు ఎన్నటికీ నాశనం అన్నది లేదు. రక్షించి తీరుతావు, అంత కాన్ఫిడెంట్, అంత విశ్వాసం చూడండి. రక్షించి తీరుతావు అనేదండి. తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచిందండి. రుక్మిణీదేవి సౌందర్యాన్ని చూసిన ఎందరో రాజులండి తట్టుకోలేక తమ రథాల మీద నుంచి కింద పడిపోయారటండి. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదలాక్షు చారుతరవక్షున్ మేఘ సంకాశ దేహు నగారాతి గజేంద్ర హస్త నిబబాహుం చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. రుక్మిణీదేవి కండి రథంలో నిలబడి ఆ పట్టు పీతాంబరం కట్టుకొని ఎడం చేత్తో అలవోకగా పగ్గాలు పట్టుకొని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ నిలబడిన కంబుకంఠుడైన పరమాత్మ దర్శనం అయింది రుక్మిణీదేవికి. పగ్గాలు విడిచిపెట్టాడండి, రథాన్ని దిగాడండి. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగి వచ్చి నడిచి వచ్చాడండి ఆవిడికి. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించిందండి. భగవద్గీతలో అంటారండి 18వ అధ్యాయంలో 66వ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈశ్వర ప్రతిజ్ఞని తానే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడండి, తన రథం ఎక్కించుకున్నాడండి. ఇంతమంది వాళ్ళిద్దరిని చూస్తూనే ఉన్నారండి, ఎవరికి స్పృహ లేదు, రథాన్ని తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది.
కృష్ణుడు రుక్మిణి దేవిని ఎత్తుకుపోయాడు అన్నారండి అందరూ. పరుగు పరుగున వెనక్కి వెళ్ళి ఆ విషయాన్ని శిశుపాలుడికి జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుడిని పట్టుకుందామని కృష్ణుడి రథం వెంటబడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వాళ్ళ కుత్తుకలను కత్తిని చేశాడండి. ఎందరో పడిపోయినారు. బుగ్గను చుక్కను పెట్టుకుని శిశుపాలుడు జరాసంధుడి దగ్గరికి వెళ్ళాడు. పక్కన ఉన్న స్నేహితుడు తనని ఉద్ధరించేవాడే ఉండాలి. అప్పుడు జరాసంధుడు అన్నాడు, బ్రతుకవచ్చు ఒడల ప్రాణంబులుండిన బ్రతుకగలిగనేని భార్య కలదు, బతికితీవు భార్య పట్టు దైవమెరుంగు వగవలదు చైద్య వలదు వలదు. శిశుపాల, నువ్వు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్ళి ఆగిపోతే ఆగిపోయింది, పర్వాలేదు, ఇంకో పెళ్ళాన్ని జరుగుతుంది, బతికాయని సంతోషపడు అన్నాడు అండి. జరాసంధుడిని నమ్ముకుంటే ఇలాంటి కబుర్లే చెప్తారు. ఒక్కరికి మాత్రం ఒక గోపాల వాళ్ళు వచ్చి తన చెల్లిని అపహరించడం ఏంటి అని అపారమైన ఆవేశంతో ఆ కృష్ణుడి రథం వెంటబడ్డాడు. వెంటపడి మా సరివాడవా మా పాప గునిపోవా, ఏ పాటి గలవాడ వేది వంశమందు జన్మించితే, ఎక్కడ పెరిగితే ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు, మానహీనుడవీవు మర్యాదలెరుగవు, మాయగైకొని మాని మలయరావు, నిజ రూపమున చెత్తు నివహంబు వైభోవు, వసుధేచుడవుగావు వావి లేదు, కుమ్ము నిమ్ము నీవు గుణరహితుండవు, విడువవేని విలయకాల సికి శిఖా సమాన సితశీలి ముఖముల గర్వమెల్లగొందు కలహమందు. ఇలా తుక్కి తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. నువ్వు గోపాలుడివి, ఎక్కడో పుట్టినవాడివి, ఆలమెందల వెనుక తిరిగేవాడివి, నీకు మా పిల్ల కావాల్సి వచ్చిందా, మా పిల్లని ఎత్తుకుపోతావా, నిలువు కృష్ణ అన్నాడు. నిన్ను ఇప్పుడే తుదముట్టిచ్చేస్తాను అని వస్తున్నాడు. కృష్ణుడు చూశాడండి. రుక్కి, వాడి పేరు రుక్కి, తను ఇంత నింద చేస్తున్నాడు, కానీ అది స్తుతి పాఠం అయిపోయిందండి. కృష్ణుడిని పొగిడినట్టు అయిపోయింది. నిజంగా పరమాత్మకు జన్మం ఏంటండి? పరమాత్మకు కులం ఏంటండి? పరమాత్మకు వంశం ఏంటండి? ఇది తెలియక వట్టివాడు ప్రలాపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రాన్ని చేతితో పట్టుకొని సంకల్పం చేస్తున్నాడు. అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో వినత శ్రాంత ముఖంబుతో శృతిచల ధ్వీనీ కలాపంబుతో కనుదోయింజడి ఉన్న బాష్పములతో కన్యాలలామంబు మృక్కిన రుక్మింతెగవేయబోకమగిడెన్ కృష్ణుండు కృష్ణుడై. అసలు కన్నులెమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేకుండా తన కడగంటి చూపులతో లోకాలకి ఐశ్వర్యాన్ని ఇయ్యగల శ్రీ మహాలక్ష్మి తన తోడబుట్టినవాడు మరణిస్తాడేమోనని ఇంకా పెళ్లి కాకుండానే కృష్ణుడితో వెళ్తుంది. ఎందుకు గుడి దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఎత్తుకెళ్ళమని చెప్పింది? అక్కడికి వస్తే అందరితో యుద్ధం అవుతుంది, అందరికీ ప్రాబ్లం అవుతుంది అనేసి నేనే అక్కడికి వస్తాను ఊరి చివరి గుడికి అనింది. అటువంటి వాడు ఇప్పుడు తన తోడబుట్టిన వాడు మరణిస్తాడేమోనని ఇంకా పెళ్లి కాకుండానే కృష్ణుడితో వెళ్తుందండి. భయపడి వణికిపోతున్న శరీరంతో ఏం చేసింది అప్పుడు రుక్మిణి? ఆయన కాళ్ళు పట్టుకుంది, కళ్ళ వెంట నీళ్లు కాలిపోతూ, ఈశ్వర నా అన్నకు ప్రాణభిచ్చబెట్టు అని ఆయన పాదాలు పట్టుకుందండి. అప్పుడు కృష్ణుడు వీడికి ప్రాణము తీసినంత పనిచేస్తానని కిందకు దిగి కత్తి తీసి రుక్మి వాడి తల పట్టుకుని పాయలుగా తలా గడ్డం మీసం గురిగేసి వదిలిపెట్టేసి వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు
తనపై తన ఉత్తరీయం తీసి రుక్మిణి బండికి కట్టేశాడు. కట్టేసి రుక్మి తల ఉరిగి విరూపుడించేసి అప్పుడు వదిలాడండి. రుక్మిణీదేవి చాలా బాధపడింది, చాలా బాధపడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడండి. చొచ్చెదరలేదు వీరులు రచ్చెద అరిసేన ఎల్ల వైలులు పెలుచున్ నొచ్చెదరను విచ్చెదరను దచ్చెదరను నేడు చూడు జలదాతాక్షి. అప్పుడు కృష్ణుడు ఏదో హాని జరుగుతుందని అనుకోవద్దు. అదిగో బలరాముడితో యాదవ సైన్యం వచ్చేసింది. బలరాముడు వెనకాల వచ్చాడుగా. కృష్ణుడు బయలుదేరాడు. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడని అడిగాడు. ఇదంతా చెప్పాను. రుక్మిణిని తీసుకురావడానికి వెళ్ళాడు. వెంటనే బలరాముడు బయలుదేరాడు. అగో ఏదో హాని జరుగుతుంది అనుకోవద్దు. బలరాముడు చేశాడు. యాదవ సైన్యం వచ్చేసింది. నువ్వు బెగ్గబట్టుకోవద్దు. ఈ శత్రు సైన్యం అంతా తెగటారిపోతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు, హాయిగా వివాహం చేసుకుంటావు. రుక్మిణి బెంగబెట్టుకోవద్దు అన్నాడండి కృష్ణుడు. అప్పుడు ఇంకా తదనంతరం రుక్మిణి కృష్ణుడు హాయిగా ద్వారకా నగరానికి చేరుకున్నారు. ధ్రువ కీర్తిన్ హరి పెళ్లియాడే నిజ చేతోహారిని. ధ్రువ కీర్తిన్ హరి పెళ్లియాడే నిజ చేతోహారిని. మాన వైభవ గాంభీర్య విహారిని. నిఖిల సంపత్కారిని. సాధు బాంధవ సత్కారిని. పుణ్యచారిని మహాదారిద్ర్య సంహారిని. సువిభూషాంబరధారిని గుణవతి చూడామణి రుక్మిణి. ఆ రోజున శ్రీకృష్ణుడు రుక్మిణి దేవిని పెళ్లి చేస్తున్నాడు. మంచి పట్టుపుట్టం కట్టుకుని ఉంది. దారిద్ర్యాన్ని నాశనం చేయగలిగింది. ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరంతో చూడగలిగింది అనమాట. పుత్ర పౌత్రాభివృద్ధంగా వంశాన్ని పెంచగలిగింది. చక్కటి చిరునవ్వుతో అందరినీ ఆదరించే స్వరూపం ఉన్నది. మంచి గుణాలు కలిగింది అయిన రుక్మిణీదేవిని కృష్ణుడు ద్వారకా నగరంలో పెద్దలందరి సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సలుపుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆ శ్రీ మహాలక్ష్మియే రుక్మిణీదేవి. ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మురలు వినిపిస్తుందండి. దయాశాలి అయి మనల్ని రక్షిస్తుంది. ఇంకా మనకేం కావాలండి? మనందరం భయాల్ని వదిలిపెట్టి పరమ సంతోషంగా ఉండొచ్చు అని ప్రజలందరూ భావించారని సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుకి ఈ రుక్మిణీ కళ్యాణ గాథ వినిపించారండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.